సంవత్సరంలో ఒక 50,000 రూపాయలు పక్కన పెట్టుకుంటే సంవత్సరానికి ఒక 50,000 చొప్పున 15 సంవత్సరాలండి. పేయింగ్ టర్మ్ వచ్చి కట్టుకునేది వచ్చి మనకి 15 సంవత్సరాలు పేయింగ్ టర్మ్. 15 సంవత్సరాల్లో మనం కట్టేది 7,50,000 అండి. 7,50,000 అయింది కదా. 7,50,000కి మరి 7,50,000 కలిపి 15 లక్షలు మెచ్యూరిటీ వస్తుందండి. 16వ సంవత్సరంలో మనం కట్టుకున్న డబ్బులు పొదిపిస్తున్నాడు. సంవత్సరానికి ఒక 50,000 దాచుకున్నాం. ఇలా 15 సంవత్సరాలు కట్టుకోవాలి. 15 సంవత్సరాలు మనం కట్టేది 7,500 అయింది. 7,500 బోనస్ కలిపి 15 లక్షలు మనకు మెచ్యూరిటీ ఇస్తున్నారు. అలాగే 12, 13, 14, 15 ఈ పాలసీ చివరి 4 సంవత్సరాలు పిల్లల చదువు కోసం 1,25,000 మనీ బ్యాక్ ఇస్తారు. ఇలా 4 సంవత్సరాల మీద 5 లక్షల రూపాయలు పిల్లల చదువు కోసం ఇస్తారండి. ఇది తిరిగి కట్టక్కర్లే, ఇది పూర్తిగా ఉచితమే అంటే మనం కట్టుకునేదాన్ని మనకు పొదుపిస్తున్నాడు. పిల్లల చదువులకి ఒక 5 లక్షలు ఇస్తున్నాడు. ఇలాగ ఒక 20 లక్షల రూపాయలు బెనిఫిట్. సంవత్సరానికి ఒక 50,000 పక్కన పెట్టుకోవడం వల్ల ఒక 20 లక్షల అసెట్ మనం క్రియేట్ చేసుకుందాం. ఒక 20 లక్షల రూపాయలు బెనిఫిట్ ఉంటుంది అన్నమాట. అలాగే కట్టిన 3వ రోజు నుంచి 3 days to 15 years కంప్లీట్ అయ్యేంత వరకు 15 years కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ఆ పర్సన్ ఎవరైతే కట్టుకునే వ్యక్తి ఉన్నారో, ఎవరైతే పాలసీ హోల్డర్ ఉన్నారో ఆయన మీద 10 లక్షల ప్రమాద బీమా ఉంటుందండి. ప్రమాద కారణంగా ఏమైనా రిస్క్ జరిగితే 48 గంటల్లో నామినీకి ఈ 10 లక్షలు ఇచ్చేస్తారు. నెల 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తారండి. పిల్లల చదువులు ఎట్టి పరిస్థితుల్లో ఆగకూడదని ఈ 15 సంవత్సరాల పాటు పెన్షన్ ఇస్తారు. మంత్లీ 5,000 పెన్షన్ ఇస్తారు ఎవ్రీ మంత్. అలాగే చివరిలో ఇచ్చే 5 లక్షలు ఉన్నాయి పిల్లల చదువులు అవి కూడా ఇప్పుడే ఇచ్చేస్తుంది. ఇట్లాగా ఒక 21 లక్ష ప్రమాద బీమా ఉంటుందండి. కట్టిన 3వ రోజు నుంచే లెక్క. అలాగే 45 days తర్వాత నుంచి 15 years కంప్లీట్ అయ్యేంత వరకు జనరల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాడండి. జనరల్ ఇన్సూరెన్స్ అంటే అనారోగ్య కారణాలతో ఏమన్నా రిస్క్ జరిగింది, మనిషి 2 కారణాలతోనే అవుతుంది. ఏదన్నా ప్రమాదం కానీ అయితే అనారోగ్యంతో, అంతే కదా. అది ప్రమాద కారణం అయితే 21 లక్షలు ఇచ్చాడు. అనారోగ్యం అనుకోండి వెంటనే 5 లక్షలు ఇస్తున్నాడు. మనం కట్టింది 50,000, 10 times ఇన్సూరెన్స్ ఇస్తున్నాడు. ప్లస్ మంత్లీ 5,000 పెన్షన్ ఉంటుంది. పిల్లల చదువులు 5 lakhs. ఇట్లాగేంటంటే 16 లక్షల రూపాయలు సహజ బీమా ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో పని చేయలేని పరిస్థితిలో ఉంటుంది, ఇటు ప్రమాదం కానీ అటు అనారోగ్యం కానీ, మనిషి బాగానే బతికే ఉన్నాడు కానీ వికలాంగుడు అయ్యాడు, పని చేయలేడు. టాటర్ తోలేవాడికి, డ్రైవర్కి ఎవరికైనా కాలు పోతే డ్రైవింగ్ చేయగలడా? చేయలేదు. ఆటో తోలేవాడైనా చేయబోతే చేయలేడు. మెయిన్ ఆర్గాన్స్ ఇవి మనకు వర్క్ చేసేవి ఇవి. ఏ కంటి చూప మందుకి ఇచ్చింది, నడానికి 10,000 బెడ్ మీదే ఉన్నాడు, లేదు పెరాలసిస్ వచ్చింది, పాలసీ తీసుకున్న హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ప్రాబ్లము, క్యాన్సర్, ఇలాగ ఏదన్నా అనారోగ్యం వచ్చిన పని చేయలేకపోయిన పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఇన్సూరెన్స్ మొత్తం ఇచ్చేస్తుంది. మనిషి చనిపోతేనే కాదు స్వామి, బతుకున్నాడు, అనేబుల్ టు వర్క్, ఎవర్ ఎంగేజ్ ఎనీ ఆక్యుపేషన్, ఎంప్లాయ్మెంట్ ఆర్ బిజినెస్ ఫర్ రెమ్యూనరేషన్ ఆర్ ప్రాఫిట్. రెమ్యూనరేషన్ ప్రాఫిట్ వచ్చే పని ఏది చేయలేకపోతున్నాడు. ఇట్లాంటి సందర్భంలో కూడా ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది కట్టుకునేదానికి పొదుపు. ఇదే ఆలోచించండి. ఏదైనా ఎల్ఐసి కట్టామని కరెంట్ లైన్ పెట్టడం, లారీకి ఎదురెళ్ళాం అనుకోకుండా ఏమైనా జరిగితే మన మీద ఆధారపడిన భార్య బిడ్డలు ఉన్నారు. మనకున్న టాలెంట్ ఉండదుగా వాళ్ళకి, మనకున్న శక్తి ఉండదు కదా. మరి బిడ్డలను ఎలా పెంచుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చెప్పాలి? వాళ్ళ కోసం సెక్యూరిటీ అన్నమాట. మన బిడ్డల కోసం 50,000 పక్కన పెట్టుకుంటున్నాం, అంతే పొదుపు చేసుకుంటున్నాం. ఇదే ఆలోచించండి. ఒక 20 లక్షలు వచ్చినాయి, పిల్లలకి మంచి చదువులు, వాళ్ళు ఇంజనీరింగ్ ఏదైనా చదివించుకుంటే వాళ్ళ భవిష్యత్తు మారుతుంది. దానికోసం అంత ఆత్రయపడతాం. వ్యవసాయమో వ్యాపారమో ఏ పని చేసినా
కుటుంబం కోసమే. మరి కొంచెం పక్కన పెట్టుకుంటే ఏమీ దాయలేదు. 20 ఏళ్ళు కష్టపడినా వెనక తిరిగి చూసుకుంటే ఏముండదుగా. అవునా కాదా? ఇది ఎప్పటి నుండి చేస్తున్నారు ఈ వర్క్ మీరు? ఈ వర్క్ అండి ఒక 4-5 సంవత్సరాలు. ఎంత దాచారు? దాయలేదండి. రొటేషన్ అంతే కదా, రొటేషన్ చేస్తూ ఉంటారు. ఎంత రొటేషన్ చేసిన 20 లక్షలు చూపించగలరా? చూపించలేదు. ఒక 50,000 ఇలా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మన డబ్బుల్ని డబల్ చేసుకోవాలి. ఇది కూడా ఒక ఆదాయాన్ని ఇంప్రూవ్ చేసుకోవడమే. ఒక ఆదాయాన్ని మనం పెంచుకుంటున్నాం. ఇప్పుడు ఏ డబ్బులు మనం బీరువాలో పెడితే ఏం ఉపయోగం ఉండదు, తుప్పాడుతాయి కొన్ని రోజులకి. 10 ఏళ్ళ తర్వాత 10 లక్షలు మీరు బ్యాంకులోనో లేదు మీరు బీరువాలోనే దాచేయడానికి 10 సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత? 7 లక్షలు అవుతుంది. పెరగదు, తగ్గుతుంది. ఎందుకంటే రూపాయి విలువ తగ్గిపోతుంది అన్నమాట. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం బంగారం ధర ఎంత సార్? 30,000. ఇప్పుడు 50,000 అయిపోయింది. అంటే ఏమైంది? రూపాయి విలువ తగ్గిపోయింది అన్నమాట. అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు చిన్నప్పుడు మేము పాలు 5 రూపాయలకు కూడా కొన్నాం సార్. చిన్నప్పుడు కాదు, మేము ఈ ఊరు వచ్చినప్పుడు. నాగరాజు ఉన్నాడు కదా, కూడా కొన్నాం కదా సార్. మజ్జిగ 2 రూపాయలు. మజ్జిగ అమ్ముతుంది తెలియదండి మాకు అసలు. ఎవరింటికి వెళ్ళిన గ్లాసు మజ్జిగ ఇచ్చేవాడు. నేను కొనుక్కొచ్చాను. నేను 2006లో ములగలం పెళ్ళి వచ్చినప్పుడు అర లీటర్ పాలు 5 రూపాయలండి. ఇప్పుడు అర లీటర్ పాలు 30 రూపాయలు. అంటే ఎన్ని రేట్లు పెరిగింది 10 ఏళ్లలోనే? 150 రేట్లు పెరిగింది. అంటే ముందు ముందు ఇంకా ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఏ ఖర్చులు మనం ఆపలేము. పెట్రోల్ రేటు పెరిగిందని బండి తీర్థం మానేస్తున్నామా? బట్టల రేటు పెరిగిందని వేసుకుంటాం మానేస్తున్నామా? తిండి రేటు పెరిగిందని తినడం మానేస్తున్నామా? ఏది ఆపలేము. మనం మన ఆదాయం అని పెంచుకోవాలన్నమాట. ఈ రకంగా మనం ఆదాయాన్ని పెంచుకోవచ్చు. పిల్లల చదువులు ఉచితంగా వస్తున్నాయి. మనకేమైనా జరిగినా కుటుంబానికి భద్రత అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు తోలే ట్రాక్టర్కి ఇన్సూరెన్స్ ఉందా లేదా? ఇన్సూరెన్స్ లేకపోతే నేరమేనా? పోలీసు వాళ్ళు వస్తారా లేదా? మరి మీ భారం మోసే బండికి ఇన్సూరెన్స్ ఉందా? మరి కుటుంబ భారం మోసే మనకు లేకపోతే ఉపయోగం ఏంటి? మీ ఇంట్లో బంగారు గుడ్లు పెట్టే బాత్ ఉందండి, బాతుకు చేయాలా గుడ్డుకు చేయాలా ఇన్సూరెన్సు? మరి మనం ఏం చేస్తాం? మనం తోలే బండికి, కారుకి, గేదెలకి, గుర్రాలకి, వస్తువులకి, వాహనాలకి, జంతువులకి. ఫ్రిడ్జ్ పట్టుకెళ్ళారు కదా, దాని మీద వేసి ఉంచుతారు 5 సంవత్సరాల గ్యారంటీ అని. మనకేమన్నా గ్యారంటీ ఉందా? కానీ 100 సంవత్సరాల జీవితాన్ని ఊహించుకుని ప్రేమించో లేకపోతే ఇష్టపడి లేకపోతే పెద్దలు కుదిర్చిన పెళ్ళో చేసుకుని ఒక 2 పిల్లలను కానీ ఒక 100 years జీవితాన్ని మనం ధైర్యంగా ఫేస్ చేయగలమనే ధైర్యంతోనే తెచ్చుకుంటున్నాం. మన ఇష్టంతోనే పెళ్లి చేసుకుంటున్నాం, మన ఇష్టంతోనే కంటున్నాం. మరి అన్ఫార్చునేట్లీ ఏదన్నా జరిగితే కుటుంబం పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ అనేది ఒక బాధ్యత అండి. జనాలకు తెలియక ఇన్సూరెన్స్ అని చూస్తే ముందు నమ్మకం కంటే భయం ఎక్కువ. అమ్మో ఏదో జరిగితే డబ్బులు వస్తున్నాయి అంటాడు. ఏం జరగదో, దాచుకుంటున్నాం అంతే. కొంచెం కొంచెం దాచుకుంటే మనకు ఆ పొదుపు వస్తుంది, పిల్లలు చదువు. మన కుటుంబానికి భద్రత ఉంటుంది. చర్చికి వెళ్తారా మీరు? ఎక్కడండి? అదే జ్యోతిబాబు చర్చిగా. బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను. నేను చర్చికి వెళ్తాను. నా పేరు జాన్ బాబు. మేము చర్చికి వెళ్తాం చిన్నప్పటి నుంచి. ఆర్సీఎం స్కూల్లోనే చదువుకున్నాం 10th వరకు. మాకు రోజు ప్రార్థనలే. దేవుడు అంట ప్రతి మనిషికి ఎవరికి సామర్థ్యాలను బట్టి వాళ్ళకి తలాంతులు ఇస్తారంట. దాన్ని అభివృద్ధి చేసుకోవాలంట మనం. ఒక రాజుగారు దేశాంతరం వెళతా ఒక ఆయనకు 3 తలాంతులు ఇచ్చాడంట, ఒక ఆయనకు 2 ఇచ్చాడంట, ఒక ఆయనకు 1 ఇచ్చాడంట. 3 తలాంతులు. తలాంత అంటే 3 రూపాయలు కాదు, అప్పుడే 1,00,000 రూపాయలతో సమానం అంట. అది తలాంత అంటే బంగారు నాణ్యం ఇంతలా ఉంటుంది అన్నమాట. 96,000తో సమానం అంట. అది మన పాత నిబంధన గ్రంథంలో తలాంతు అంటే కింద ఉంటుంది. హిబ్రూ భాషలో దానికి వాల్యూ ఎంత అనేది 96,000 రూపాయలు అంట ఒక తలాంత్ అండి. ఒక ఆయనకు 3 ఇచ్చాడంట, ఒక ఆయనకు 2 ఇచ్చాడంట, ఒక ఆయనకు 1 ఇచ్చాడంట. 3 ఇచ్చిన ఆయన వచ్చేలోపు 6 చేసాడంట. ఆయన దేశాంతరం వెళ్తున్నాడు, వేరే దేశం వెళ్తా వీళ్ళకి ఇచ్చాడు. 3 చేసినోడేమో 6 చేసుకున్నాడు. 2 ఇచ్చినోడేమో కష్టపడి దాన్ని 2 చేసాడు.
ఒకటి ఇచ్చినాడంట గోతులో బాచి పెట్టాడంట. ఆయన వచ్చాడంట, ఈ మూడు చేసినాడు 6 చేస్తే బడా నమ్మకమైన దాసుడా, నీకు ఇచ్చిన దాన్ని నువ్వు ఇంకా బాగా అభివృద్ధి చేసుకున్నావు, ఇది కూడా నువ్వే ఉంచుకో, నీకు ఇంకొంచెం ఇస్తున్నాను జాగ్రత్త పెట్టుకోరా అన్నాడంట. ఇంకా డెవలప్ చేసుకో అని అంటే ఆడు చిన్న విషయంలోనే ఆడు చాలా నమ్మకంగా పనిచేసాడు కాబట్టి దాన్ని అభివృద్ధి చేసుకున్నాడు కాబట్టి మరికొంచెం ఆయన ఇచ్చాడంట. 2 చేసినాడు 4 చేసాడు కదా, ఆయనకు కూడా ఇంకొన్ని అధికారం ఇచ్చాడంట. ఈ సేల్ కూడా నువ్వు చేసుకోరా అని చేసి ఇచ్చాడంట. ఒకటి ఇచ్చినాడు ఉన్నాడు కదా, భూమిలో బాధ పెట్టి తీసుకొచ్చి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి అడుగుతావని నాకు తెలుసు, నీకు నువ్వు తీసుకోమనేసి ఇచ్చాడంట. అంటే ఒళ్ళు బద్దుకుంటూ ఏ పని చేయకుండా దాన్ని అలాగే ఉంచాడు కాబట్టి ఆయన్ని కొరడా దెబ్బలు కొట్టి జైల్లో పెట్టించాడంట. ఇది కూడా తీసుకుని ఆ ఉండవాడికే ఇచ్చాడంట. దీనివల్ల ఏం చెప్తున్నాడు, మనకి ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని అభివృద్ధి చేసుకోమంటున్నారు. వ్యవసాయం వ్యాపారం ప్రతిదాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ దాంట్లో నుంచి ఈ కోణంలో ఎవరు ఆలోచించట్లే. ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లానే. సంవత్సరానికి 50,000 మీరు పక్కన పెట్టి వ్యవసాయం చేసి వ్యాపారం చేసి ఒక 20 లక్షలు కళ్ళ చూడలేదు. చూడగలరా? కానీ ఇక్కడ గ్యారంటీడ్ ఇన్కమ్ అన్నమాట. అన్నీ బాగానే ఉన్నాయి, మన చేతుల కష్టం మనమే అనుభవిస్తాం. లేదు, మన భార్య బిడ్డలు కూడా మన బాధ్యతే కదా. నేను లేనప్పుడు నా భార్య బిడ్డలకు నేను ఇచ్చే లవ్ లెటర్ అన్నమాట ఇన్సూరెన్స్ బాండ్ అనేది. నేను లేనప్పుడు నా భార్య బిడ్డలు పడే కష్టాలు చూసే అవకాశం ఉంటే అప్పుడు అర్థమవుతుంది నా కుటుంబానికి నేను ఎంత ద్రోహం చేశాను. ఇన్సూరెన్స్ లేకపోవడం ఒక ద్రోహం చేసుకున్నట్టు అన్నమాట. ఫ్యామిలీకి ఒక ద్రోహం చేసుకున్నట్టు ఇన్సూరెన్స్. ఆ భుజం తీయమానండి తల్లి, ఫోటో తీరా, ఫోటో తీయమ్మా. పర్లేదు, నేను ఇక్కడ నుంచి తీరా, ఇక్కడ నుంచి 4 పడేలా. ఇలాగా ఒక 50,000 మనం ఎక్కడ ఖర్చు పెట్టట్లే. 2 బాబులు ఉన్నారు కదా, మీకు ఇంకో బాబు ఇచ్చాడు అనుకో దేవుడు, పెంచుతారా లేదా? పెంచుకుంటారా? ఇంకో బాబు ఉన్నాడండి, ఆయన కూడా మీరు పోషిస్తారా లేదా? ఇన్సూరెన్స్ అనేది ఒక బాబు అనుకోండి. ఇన్సూరెన్స్ని కూడా మీ 3వ అబ్బాయి, వీళ్ళేం కన్నా కొడుకులు, ఈయన కొన్నా కొడుకు అనుకోండి. వీళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో ఈయనకి అదే పెట్టండి. ఈయన 15 సంవత్సరాలు పోషిస్తే చాలు. బలవంతుడే 20 లక్షలతో వచ్చి పెద్ద కొడుకులాగా నాన్న తమ్ముడు వాళ్ళు ఇద్దరిని ఏం కావాలంటే అది చదివిద్దామని అడుగుతాడు. మనకి ఏదన్నా హెల్త్ బాగోపోతే నేనున్నాను పదండి అని హాస్పిటల్ చూపిస్తాడు ఈ కొడుకు. గ్యారంటీ కొడుకు అన్నమాట ఇది. ఈ కొడుకులు ఇద్దరు పెరిగి పెద్దోళ్ళు అయిన తర్వాత అమ్మనొకళ్ళు నాన్నొకళ్ళు పంచుకుంటే పంచుకోవచ్చు, లేదా విదేశాల్లో ఉద్యోగాలు రావచ్చు, మన టైంకి అమౌంట్లు పంపకపోవచ్చు. కానీ ఈ కొడుకు దగ్గరుండి మనల్ని ఒక 3 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి మనకి ఏ అవసరమైనా లోన్ రూపంలో వచ్చి ఏ చిన్న అవసరమైనా తీరుస్తాడు. 15 ఏళ్ళు జాగ్రత్త పెట్టుకుంటాడు. బలవంతుడై ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 లక్షల చేతిలో ఉంటే 15 ఏళ్ళ తర్వాత మీకు 45 వస్తాయి. 45 సంవత్సరాల తర్వాత ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి. కానీ 20 లక్షలు చేతిలో పెద్ద కొడుకు ఉన్నాడు, అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇవన్నీ మన తెలియక కాదు, చూద్దాంలే చేద్దాంలే అంటారు. చూడటానికి ఏముంటుంది, ఏదైనా జరిగిన తర్వాత ఇప్పుడు ఏదన్నా జరిగింది, అమ్మ నేనున్నానమ్మా అని పెద్ద కొడుకులాగా కుటుంబాన్ని ఆదుకుంటాడు. ఏం చెప్తామండి, బయటికి వెళ్ళినాడు ఇంటికి వచ్చిన గ్యారంటీ ఉంది. ఈరోజు రేపు ఏం జరుగుతుంది తెలుసా నాకు? జ్ఞానుల వలె బుద్ధి కలిగి ఏమంటుంది, మెలకు కలిగి ఉండండి అంటున్నాడు. మెలకు కలిగి ఉండటం ఏంటి? నిద్రపోకుండా కళ్ళు తెరుచుకుని కూర్చోమని కాదు, జ్ఞానంగా ఉండండి అని. అన్నీ బాగానే ఉన్నాయి, మా చేతుల కష్టం మనమే తింటాం. లేదు, ఎవరు తింటారు? ఈ డబ్బులు ఎవరికి ఇస్తారు? మన భార్య బిడ్డలకే ఇస్తారు. మరి ఇప్పుడు డబ్బులు ఎక్కడ పెడుతున్నారు మీరు? ఎక్కడ దాచుకుంటున్నారు? మన పేరున మనం దాచుకుంటున్నాం అన్నమాట. చాలామందికి ఏంటంటే అమ్మో డబ్బులు కట్టాలంట, మన వద్దులేదు. ఒక 20 లక్షల రూపాయలు మనం అసెట్ క్రియేట్ చేసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? సంవత్సరంలో ఒక 50,000 రూపాయలు అప్పు తీసుకునైనా పాలసీ తీసుకోవాలి ప్రస్తుతం మన పరిస్థితుల్లో. ఎందుకంటే రేపు ఏం జరగబోతుందో తెలియదు. బుద్ధిగల కన్నికల్లాగా
బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? సిద్ధపాటు కలిగి ఉన్నారంట. ఒక ఆలోచన చెప్దామని వచ్చాం, మీకు సమంజసంగా ఉంటే దాని గురించి, అంతే తప్ప ఏమండి మీరు నిర్ణయం తీసుకోగలరు. ఎందుకంటే చిన్న వయసులోనే ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నారంటే, మనం తోలే బండికి, కారుకి, ఆటోకి, గేదెకి, గొర్రెకి, ప్రతి దానికి ఇన్సూరెన్స్ ఉంది, మనకు లేదు. ఇవన్నీ మన గుడ్లు అన్నమాట. మనం బంగారు బాత్రూమ్, మనం పెట్టే గుడ్లు ఇవన్నీ. ఈ గుడ్లు నష్టపోకూడదని ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. అసలైన బాతులు చేస్తలేదు, నిరంతరం ఆదాయం తెచ్చే బాతులు ఇది. ఓకేనండి. మొన్న రీసెంట్గా ఒక క్లైమ్ ఇచ్చాం, అది చిన్న ఒక వీడియో ఉంది, అది చూపించేసి. ఇప్పుడు మన తాడవాళ్ళు సచివాలయం కుర్రాడు మిమ్మల్ని తీసుకొని వెళ్దాం అన్నారు సార్. వెళ్దామని అనుకున్నాం. సండే యాక్సిడెంట్ అయింది. కడతా అన్నాడు. కడతా అన్నా, నేను కడతా అన్నా, ఒక 50,000 కడతామని అన్నాడు.